హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్కు సంబంధించి ఈ ఎగ్జామ్ మే 4న సండే జరుగుతుంది కాబట్టి ఈ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఐటమ్స్ని మనం తీసుకొని వెళ్ళకూడదు, అంటే బార్డ్ ఐటమ్స్ ఏంటి అనేది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చారు. అయినా ఇప్పుడు ఒకసారి ఐటమ్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసేది ఎన్టీఏ వాళ్ళు, అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. వీళ్ళు ఈ ఎగ్జామినేషన్ హాల్లోకి స్టూడెంట్ ఎంటర్ అయ్యేటప్పుడు మెటల్ డిటెక్టర్స్ తో తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ ను కూడా చెక్ చేసి మాత్రమే లోపలికి పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ కూడా గమనించాల్సింది, మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ని కూడా ఫాలో అవుతూ మనం ఎగ్జామినేషన్ హాల్లో ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విషయం గురించి ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని నేను ఈ బార్డ్ ఐటమ్స్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అసలు ఎలా వీళ్ళు చెక్ చేస్తారు అనేది జస్ట్ ఒక ఐడియా కోసం మీకు పిక్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఇతని చేతిలో ఉన్నటువంటి ఈ ఐటమే ఈ మెటల్ డిటెక్టర్. ఇది స్టూడెంట్ ఎటువంటి మెటాలిక్ ఐటమ్స్ తీసుకొని వెళ్ళినా సరే అది డిటెక్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ను కూడా చాలా కీన్ అబ్జర్వేషన్ తో వీళ్ళు చెక్ చేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్ పెట్టుకుని వెళ్ళినటువంటి స్పెక్టికల్స్ ను కూడా చెక్ చేస్తున్నారు. అంటే ఈవెన్ స్పెక్టికల్స్ కూడా మెటాలిక్ ఐటమ్ ఉండకూడదు. అందుకనే ఇక్కడ చాలా పర్టికులర్ గా ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కరిని చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ బార్డ్ ఐటమ్స్ ఎటువంటివి మీరు తీసుకొని వెళ్ళకూడదు అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ నేను టెక్స్ట్ రూపంలో ఇచ్చానండి. అంటే మీకు అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. టెక్స్టువల్ మెటీరియల్. టెక్స్టువల్ మెటీరియల్ అంటే అంటే టెక్స్ట్ బుక్స్ లో నుండి కట్ చేసినటువంటి మెటీరియల్స్ కానీ, లేదా మీరు ఏదైనా హ్యాండ్ రిటర్న్ గా రాసుకున్నటువంటి మెటీరియల్స్ కానీ, పేపర్స్ కానీ, స్లిప్స్ కానీ ఏమీ తీసుకొని వెళ్ళకూడదు. నెక్స్ట్ బిట్స్ ఆఫ్ పేపర్స్, అంటే స్లిప్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు స్టూడెంట్స్, అవి తీసుకొని వెళ్ళకూడదు. అయితే ఈ పేపర్స్ గురించి మీకు చెప్పే ముందు నేను ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చెప్పాలి అనుకుంటున్నాను. స్టూడెంట్స్ చాలా మంది చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే, ఈ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకుని అడ్మిట్ కార్డు తీసుకుని వెళ్తారు. అయితే అడ్మిట్ కార్డు మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు ఎన్టీఏ వాళ్ళు. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఇంటెన్షనల్ గా చేస్తారో లేక తెలియక చేస్తారో తెలియదు, ఆ ఇన్స్ట్రక్షన్స్ మధ్యలో పెన్సిల్ తో కొన్ని ఫార్ములాస్ లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కు సంబంధించి ఏదైనా టిప్స్ ఉంటే అలాంటివి సన్నగా అంటే చిన్నగా రాసుకుంటూ ఉంటారు. ఇవి చాలా చోట్ల స్టూడెంట్స్ తెలిసి తెలియక మిస్టేక్స్ చేసి పట్టుబడి ఎగ్జామ్ హాల్ నుండి డీ బార్ చేయబడి బయటకు వచ్చేస్తూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ కి పేరెంట్ కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాను. దయచేసి ఎవ్వరు కూడా అడ్మిట్ కార్డు మీద ఎటువంటి అంటే ఈవెన్ పెన్సిల్ కూడా మీరు ఇక అక్కడ పెట్టవద్దు. దయచేసి ఏది కూడా మీరు రాయవద్దు. అది మాల్ ప్రాక్టీస్ క్రింద వస్తుంది. అంటే మీరు కాపీ చేస్తున్నట్లుగా వాళ్ళు ఐడెంటిఫై చేసి మిమ్మల్ని ఎగ్జామ్ నుండి డీబార్ చేసి సస్పెండ్ చేస్తారు. నెక్స్ట్ జామెట్రీ అండ్ పెన్సిల్ బాక్స్ అన్నారు, ఇవేమీ కూడా తీసుకుని వెళ్ళకూడదు. నెక్స్ట్ ప్లాస్టిక్ పౌచ్. కొద్దిమంది ఏం చేస్తారంటే అడ్మిట్ కార్డు లేదా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళారు కాబట్టి అవి పొరపాటున పడిపోతాయేమో అని ప్లాస్టిక్ పౌచెస్ కూడా పెట్టుకుని వెళ్తూ ఉంటారు. అంటే ఒకవేళ పెన్ను పెన్సిల్ మనం తీసుకుని వెళ్ళాలేమో అనే ఉద్దేశంతో. కానీ స్టూడెంట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పెన్ను కానీ పెన్సిల్ కానీ ఏమీ తీసుకుని వెళ్ళకూడదు. జస్ట్ విడిగా చేత్తో పట్టుకొని వెళ్ళాలి పేపర్స్ అడ్మిట్ కార్డ్ని. ఓకే. నెక్స్ట్ క్యాలిక్యులేటర్, పెన్ను, స్కేలు, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్స్, ఎరేజర్, క్యాలిక్యులేటర్, లాగ్ టేబుల్, ఎలక్ట్రానిక్ పెన్, స్కానర్ ఎట్సెట్రా అన్నారు. ఇవేమీ కూడా తీసుకొని వెళ్ళకూడదు. నెక్స్ట్ మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్, పేజర్, హెల్త్ బ్యాండ్ ఎట్సెట్రా. ఎలక్ట్రానిక్ డివైజెస్ కు సంబంధించినటువంటివి ఏమీ కూడా మీరు తీసుకొని వెళ్ళటానికి వీల్లేదు. నెక్స్ట్ వ్యాలెట్, గాగుల్స్, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్, క్యాప్ ఎట్సెట్రా. ఇవి కూడా తీసుకొని వెళ్ళకూడదు. అంటే స్పెట్స్ ఒకవేళ స్టూడెంట్ కి అవసరమైతే కేవలము ఆ సైట్ ని బట్టి యూజ్ చేసేటువంటి స్పెట్సే పెట్టుకోవాలి, కానీ గాగుల్స్ లేదా కూలింగ్ గ్లాసెస్ ఇవేమీ కూడా పెట్టుకొని వెళ్ళకూడదు. వ్యాలెట్స్ కూడా, అంటే మనీ ఉన్నాయి అనుకోండి సపోజ్, ఆ మనీ ఎక్కడ పెట్టాలో అర్థం కాక అవి కూడా తీసుకొని వెళ్ళకూడదు. సో మీ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళండి. అలాగే మీ యొక్క పాకెట్స్ లో మనీ కూడా పెట్టుకోవటానికి వీల్లేదు. అర్థమైంది కదా. సో ఏది కూడా యాక్సెప్ట్ చేయరండి. కాబట్టి మీరు ముందుగానే అవన్నీ తీసి బయట మీ పేరెంట్స్కి ఇచ్చి మాత్రమే లోపలికి వెళ్ళండి. అలాగే ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి అంటే తలకి క్యాప్ పెట్టుకోవటం, హ్యాండ్స్ కి బెల్ట్ పెట్టుకోవటం ఇవేమీ కూడా చేయకూడదు. క్లియర్.
నెక్స్ట్ వాచ్, బ్రాస్లెట్, కెమెరా ఎట్సెట్రా ఇవేమి కూడా తీసుకుని వెళ్ళకూడదు. అంటే వాచ్ ఎగ్జామ్ హాల్లో ప్రతి ఒక్కరికి కనిపించేలాగా క్లాక్ని పెడతారు. కాబట్టి ఆ క్లాక్ని చూసుకుంటూ ఎగ్జామ్ రాయాలి. ఒకవేళ ఎక్కడైనా పొరపాటున క్లాక్ గాని పెట్టకపోతే ఇన్విజిలేటర్ని అడిగితే వాళ్ళు టైం చెప్తూ ఉంటారు, వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు టైం కూడా. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే బ్రాస్లెట్స్ కానీ ఎటువంటివి కూడా పెట్టుకొని వెళ్ళకూడదు. నెక్స్ట్ ఆర్నమెంట్స్, మెటాలిక్ ఐటమ్స్ అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవ్వరు కూడా అంటే ఇయర్ రింగ్స్ కానీ చైన్స్, బ్యాంగిల్స్ ఇవేమీ కూడా ధరించకూడదు. అలాగే మెటాలిక్ ఐటమ్స్ మీ యొక్క అంటే క్లోత్స్ లో కూడా ఏమీ ఉండకూడదు. మీరు కట్టుకునేటువంటి బట్టల్లో కూడా మెటాలిక్ ఐటమ్ అంటే మెటాలిక్ బటన్స్ కానీ లేదా బెల్ట్ కి ఏదైనా మెటాలిక్ మెటీరియల్ ఉన్నా, లేదా అదే ఒకవేళ బాయ్స్ అయితే జీన్స్ ప్యాంట్స్ వేసుకున్నారనుకోండి జిప్ కూడా మెటాలిక్ది ఉండకూడదు. అంటే కేవలము ప్లాస్టిక్ బటన్స్ ఉన్నటువంటిది ఆ టైప్ ఆఫ్ డ్రెస్ మాత్రమే వేసుకొని వెళ్ళాలి. అర్థమైంది కదా? కాబట్టి దయచేసి బాయ్స్ పర్టికులర్ గా మీరు ధరించేటువంటి అంటే ప్యాంట్స్ లో లేదా షర్ట్స్ లో ఎటువంటి మెటాలిక్ బటన్స్ కానీ ఏమీ ఉండకుండా జిప్స్ కానీ చూసుకోండి. అలాగే గర్ల్స్ కూడా అంతేనండి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు ధరించేటువంటి బట్టల్లో ఎటువంటి మెటాలిక్ జిప్స్ కానీ బటన్స్ కానీ ఏమీ ఉండకూడదు, హుక్స్ కానీ ఇవేమీ ఉండకుండా చూసుకోండి. అలాగే మీరు ధరించే ఇన్నర్ వేర్ లో కూడా ఎక్కడా కూడా ఒక చిన్న మెటాలిక్ ఐటమ్ కూడా ఉండకూడదు, గుర్తుంచుకోండి. ఈవెన్ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా సరే. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ ఓపెన్డ్ ఆర్ ప్యాక్డ్ వాటర్ బాటిల్ ఎట్సెట్రా. ఫుడ్ ఐటమ్స్ కూడా ఎటువంటివి తీసుకొని వెళ్ళటానికి వీల్లేదు. వాటర్ బాటిల్ కూడా మీరు తీసుకొని వెళ్ళటానికి వీల్లేదు, వాళ్ళు ఇస్తారు, మీకు సప్లై చేస్తారు. నెక్స్ట్ మైక్రోచిప్, కెమెరా, బ్లూటూత్ డివైస్ ఎట్సెట్రా. ఈ టైప్ ఆఫ్ డివైజెస్ కూడా ఎటువంటివి తీసుకొని వెళ్ళటానికి వీల్లేదు. అర్థమైంది కదా? సో ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో క్లియర్ గా ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అవి చదువుకుంటే క్లియర్ గా అర్థమవుతుంది. అవన్నీ కూడా అసలు ఎలాంటి ఐటమ్స్ ఏంటి అనేది జస్ట్ నేను ఇమేజెస్ పెట్టాను, మీకు ఒక అవగాహన ఉంటుంది అనే ఉద్దేశంతో. ఇక్కడ బార్డ్ యాక్సెసరీస్ అన్నాను, అంటే మనం ధరించేటువంటి వస్తువులు ఎటువంటివి ధరించకూడదు ఆ రోజు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు అనేది పెట్టాను. అంటే ఈవెన్ సాక్స్ కూడా వేసుకోకూడదండి, గుర్తుంచుకోండి. అంటే సాక్స్ కూడా క్లోజ్డ్ గా ఉంటాయి కాబట్టి ఒకవేళ సాక్స్ లో ఏదైనా కాపీకి తీసుకుని వెళ్తారేమోనని వాళ్ళు అది కూడా తీయించేస్తారు. అలాగే ఫుల్ హ్యాండ్స్ వేసుకుని వెళ్ళకూడదు, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా సరే. అలాగే బాగా లూజ్ గా ఉన్నటువంటి డ్రెస్సెస్ కూడా వేసుకోవడానికి వీల్లేదు. అంతేకాదు మీరు ఎటువంటి వాచెస్, బ్రాస్లెట్స్, హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఈవెన్ రబ్బర్ బ్యాండ్ కూడా మనం ఇంటి దగ్గర అంటే మ్యాచింగ్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటాం జనరల్ గా, అవేమీ పెట్టుకోవడానికి వీల్లేదు. ఈవెన్ అది కాటన్ మెటీరియల్ అయినా సరే అవి కూడా యాక్సెప్ట్ చెయ్యరు. అర్థమైంది కదా? బెల్ట్, అలాగే బ్రాస్లెట్స్, గాగుల్స్, నోస్ రింగ్స్, ఇయర్ రింగ్స్, వ్యాలెట్స్, బ్యాంగిల్స్, పట్టీలు కానీ ఇట్లాంటి రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇలాంటివి ఏమీ కూడా మీరు ధరించి వెళ్ళకూడదు. బాయ్స్ అయినా లేదా గర్ల్స్ అయినా సరే ఇట్లా చెవికి అంటే రింగ్సే కాదు, అంటే అదర్ పొజిషన్స్ లో కూడా మీరు వేరే ఏదైనా గోల్డ్ ఐటమ్స్ కానీ ఇట్లా మీరు పెట్టించుకొని ఉంటే దయచేసి ఇవన్నీ కూడా ఇంటి దగ్గర మీరు అంటే గోల్డ్ స్మిత్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా మీరు గోల్డ్ స్మిత్ తో రిమూవ్ చేయించేసుకోవాలి. ఒకవేళ చేతికి రింగ్ పెట్టుకున్నారు అనుకోండి, ఈ రింగ్ టైట్ గా ఉందని చెప్పేసి అంటే అది రావటం లేదని అలాగే ఎగ్జామ్ హాల్ కి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్ గేట్ దగ్గర మాత్రం రింగ్ కట్ చేసైనా సరే వాళ్ళు తీసే పంపిస్తారు. మీరు ఇంతకు ముందు అంటే 2024, 23 ఆ టైంలో చూసినా కూడా వెరీ క్లియర్ గా కనిపిస్తుంది. టీవీలో కూడా చాలా సార్లు చూపించారు. గోల్డ్ రింగ్ రాకపోతే కూడా అక్కడ వాళ్ళు ఇట్లా విరిచేసి కట్ చేసి తీసి పంపించినటువంటి సిట్యుయేషన్స్ కూడా చూసాము. మీకు ఒకవేళ సెంటిమెంట్ ఉన్నా సరే, సెంటిమెంట్ అయినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అంటే కనిపించవు కదా ఒకవేళ ఐటమ్స్ పెట్టుకుని వెళ్ళినా అనుకోకండి. ఈవెన్ ఇన్నర్స్ లో కూడా ఎక్కడ కూడా చిన్న మెటాలిక్ కూడా స్ట్రిప్స్ కూడా ఉండకూడదు. మరి రబ్బర్ బ్యాండ్స్ కూడా పెట్టుకోకూడదు అని చెప్పాం కదా, మరి ఎలా మేడం అని మీకు డౌట్ రావచ్చు. సో వాళ్ళు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు రబ్బర్ బ్యాండ్స్ కూడా జడకి తీయించేస్తారు కంప్లీట్ గా. స్లైడ్స్ కానీ క్లిప్స్ కానీ ఏమీ పెట్టుకోకూడదని చెప్పాను కదా. అందుకనే ఇక్కడ మీకు చూపించిన విధంగా ఉన్నటువంటి బ్లాక్ టైప్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ మనకి మార్కెట్ లో దొరుకుతాయి. జస్ట్ ఇవి ఒక ₹5, ₹10 ప్యాకెట్ అమ్ముతారు. ఇది కొనుక్కొని ఇది మాత్రమే సన్నటిది బ్లాక్ది పెట్టుకొని వెళ్ళాలి. ఇంకా వేరే ఏది పెట్టినా సరే వాళ్ళు ఎలో చెయ్యరు. అర్థమైంది కదా? సో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఒకవేళ మీకు ఏదైనా హెయిర్ ఉండి ఈ జుట్టు కవర్ చేసుకోవటానికి బ్యాండ్స్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ బ్యాండ్స్ మాత్రమే పెట్టుకోవాలి. అంతేకాదు హెయిర్ కూడా వదిలేసి వెళ్ళటానికి వీల్లేదు. అర్థమైంది కదా? హెయిర్ కూడా టైట్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. అలాగే స్టూడెంట్స్
అంటే ఒకవేళ హెయిర్ వదిలేసేటువంటి అలవాటు ఉన్నా సరే మీరు దయచేసి హెయిర్ టైట్ చేసుకొని మాత్రమే వెళ్ళండి. అంటే ఇవన్నీ కూడా ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు చేస్తారండి, వాళ్ళు ముందుగా చెప్పరు. మనకి ఇన్స్ట్రక్షన్స్ లో ఇస్తారు కానీ స్టూడెంట్స్ ఇవేమి చదవకుండా వెళ్తారు కాబట్టి వాళ్ళకి తెలియదు. అర్థమైందా? సో అందుకనే అంటే అస్సలు తెలియనటువంటి వాళ్ళకైనా తప్పకుండా నా వీడియో హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇంత విడమర్చి మీకు చెప్పడం జరుగుతుంది. అంటే అలాగే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, పెన్ను, పెన్సిల్, క్యాలిక్యులేటర్, షీట్స్, అలాగే పేజెస్, బ్లూటూత్ డివైజెస్, ఎరేజర్స్, వైట్నర్, లాగ్ బుక్స్, ఎగ్జామ్ ప్యాడ్స్, కలర్ వాటర్ బాటిల్, పౌచ్, మొబైల్, ఫోల్డర్స్, ఫైల్స్, ఇవేమి తీసుకొని వెళ్ళడానికి వీల్లేదు. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా ఒకవేళ కానీ మీకు అడ్మిట్ కార్డు మీద ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తెచ్చుకోండి అని ఇస్తే అప్పుడు మాత్రమే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి. అంతేగాని అక్కడ వాటర్ బాటిల్ కూడా వద్దు అంటే మాత్రం అసలు మీరు వాటర్ బాటిల్ కూడా తీసుకుని వెళ్ళటానికి వీల్లేదు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటే మనకి బిస్లరీ, కిన్లే, ఈ టైప్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటి మీద ఉన్నటువంటి స్టిక్కర్ కూడా తీసేయాలి. అంటే నీళ్లు క్లియర్ గా బయటికి కనిపించాలి. అలాంటి వాటర్ బాటిల్ మాత్రమే ఆ ఒక్కటే ఎలో చేయొచ్చు బహుశా, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. అర్థమైంది కదా? సో దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గమనించండి. అలాగే స్పెక్టికల్స్ గురించి కూడా చెప్పాను కదా నేను. స్పెట్స్ కూడా మీరు మెటాలిక్ ఫ్రేమ్ ఉన్నటువంటివి దయచేసి పెట్టుకొని వెళ్ళటానికి వీల్లేదు. మీరు ఒక సెట్ ఫైబర్ ఫ్రేమ్ ఉన్నటువంటివి తీసుకోండి. కళ్ళజోడు పెట్టుకునే అలవాటు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు మెటాలిక్ ఫ్రేమ్ను మాత్రం దయచేసి ధరించవద్దు. మీరు ఫైబర్ మెటీరియల్ టైప్ ఆఫ్ ఫ్రేమ్ను మాత్రమే యూస్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ బార్డ్ ఐటమ్స్, ఏ ఏ టైప్ ఆఫ్ ఐటమ్స్ తీసుకొని వెళ్ళకూడదు అనేది జాగ్రత్తగా గమనించి మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు అసలు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కేవలము ఆ వస్తువులు మాత్రమే మీరు ఎగ్జామ్ హాల్కి తీసుకుని వెళ్ళటానికి మీరు ముందుగానే రెడీ చేసుకోండి. పర్టికులర్గా మీరు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ టైప్ ఆఫ్ ఐటమ్స్ ని ధరించకూడదు, తీసుకుని వెళ్ళకూడదు అనేది మాత్రం జాగ్రత్తగా గమనించి దానికి అరేంజ్మెంట్స్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.